హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ఏం జరిగిందో ముందుగానే చూసేయండి. మరి దీప జ్యోత్స్న పుట్టినరోజు వంటలు చేస్తూ ఉంటుంది. అయితే సుమిత్ర గారు వచ్చి దీపకి హెల్ప్ చేస్తారనమాట. దీపని గురించి అడిగి తెలుసుకోవాలని చెప్పేసి, నువ్వు పూర్వజన్మలో నా కూతురు కన్నా పుట్టుంటావు, లేదా నా తల్లి కన్నా పుట్టుంటావు, నిన్ను చూస్తుంటే అంత దగ్గరి రక్త సంబంధం లాగా అనిపిస్తుంది దీప అని చెప్పేసి సుమిత్ర గారు అంటారు దీపని చూసి. దీప కూడా అలానే చూస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత తన భర్త గురించి అడుగుతారు. దీప ఏం చెప్పుకోకుండా మాట దాటేసి వెళ్ళిపోతుంది. వంటలన్నీ అయిపోయినాయి అమ్మగారు, నేను వెళ్తాను అని చెప్పేసి అలా బయటికి వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత జ్యోత్స్న, సుమిత్ర గారు, వాళ్ళ తాతయ్య, వాళ్ళ హస్బెండ్ అందరూ కలిసి దీప చేసిన పాయసాన్ని టేస్ట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. తర్వాత కార్తీక్ వస్తుంటే కార్తీక్ని కూడా సుమిత్ర గారు పిలిచి ముందు ఈ పాయసం తిని ఎలా ఉందో చెప్పు అని చెప్పేసి అంటారనమాట. చాలా బాగుంది, ఎవరు చేశారు అత్తయ్య అని చెప్పేసి కార్తీక్ అంటాడు. దీప చేసింది అని చెప్పేసి అంటారు. చాలా అంటే చాలా బాగుంది అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఇక ఆ తర్వాత నీకు ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను కార్తీక్. నువ్వు ఎలానో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నావు కదా, దీపని దానిలో చెఫ్గా పెట్టుకో, మంచి ఫుడ్ అందరికీ వండి పెడుతుంది అని చెప్పేసి సుమిత్ర గారు చెప్తారు. ఇలా ఆ విధంగా దీపకి కార్తీక్ రెస్టారెంట్లో వంట చేసే అవకాశం వస్తుంది. కానీ దీప దానికి ఒప్పుకోదు. దీపని ఎలా అయినా ఒప్పించే బాధ్యత నాది అని చెప్పేసి సుమిత్ర గారు చెప్తారనమాట. ఇంకా దీప వెళ్ళిపోతుంది. అంతలోనే పాప పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ బూచోడు వచ్చాడు అని చెప్పేసి చెప్తుంది. బూచోడు ఎవరు అంటే, ఆ రోజు పూలు కోస్తుంటే నీతో మాట్లాడాడు కదా, అతను వచ్చాడు అని చెప్పేసి అంటుంది. సరే నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు, నేను వెళ్ళి మాట్లాడొస్తానంటే, వద్దమ్మా రా లోనికి వెళ్దామంటే, ఏం పర్లేదు శౌర్య, నేను మాట్లాడొస్తానని చెప్పేసి దీప బయటకు వెళ్ళి నరసింహతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకంతలోనే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి దీప అంటుంది. నువ్వు వెళ్ళిపోమన్నాను కదా అంటే, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు అని చెప్పేసి కూడా దీప అంటుంది. నువ్వు ఇక్కడే ఉంటే శోభ నన్ను వదిలేస్తానంటుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మర్యాదగా అని చెప్పేసి నరసింహ బెదిరిస్తూ ఉంటాడు. లేకపోతే చంపేస్తాను అంటుంటే అంతలోనే సుమిత్ర గారు వచ్చి చెంప మీద పెట్టి కొడతారు. మీ ఇంట్లో ఎవరికి చెప్పి అలవాటు లేదా, అందరూ కొడతానే చెప్తారా అని చెప్పేసి నరసింహ అంటాడు. నువ్వెవడురా దీప చేపట్టుకోవడానికి అంటే, అందరికీ నేనే చెప్పాలా ఏంటి దీప, నువ్వు చెప్పు, నేనే నీ మొగుడిని అని చెప్పేసి చెప్తాడు. ఇంకా సుమిత్రమ్మ గారు షాక్ అవుతారు. ఇంకా రాదు దీప ఇక్కడ నుంచి, నువ్వు ఎలాంటి భర్తవో నాకు అర్థమవుతుందిలే అంటే, చెప్పు దీప, వీడియో ఆగుతున్నాడు పిచ్చి పిచ్చిగా, వీడియో నీ భర్త ఏంటి నువ్వు చెప్పు అంటే, దీప ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. పద వెళ్దాం ఇక్కడ నుంచి, నేను తీసుకెళ్ళడానికి నేను వచ్చాను అని చెప్పేసి నరసింహ అంటాడు. దీప మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.